హలో ఆల్, వెల్కమ్ టు డే 11 ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ. ఇప్పటికైతే 10 డేస్ మన వెయిట్ లాస్ జర్నీ సక్సెస్ఫుల్గా చేశాము. బట్ 11th డే మాత్రం అవ్వట్లేదు, ఎందుకంటే నేను బయటికి వెళ్తున్నాను ఈరోజు వీకెండ్. అండ్ ఈరోజు మనం ఇన్ఫోసిస్ ఆఫీస్కి వెళ్తున్నాము, ఎందుకంటే ఇన్ఫోసిస్ ఆఫీస్లో పెటిట్ డే చేస్తున్నారు. అంటే ఫ్యామిలీని అందరినీ ఆఫీస్కి తీసుకెళ్ళొచ్చు అనమాట. సో యాజ్ యూజువల్ పొద్దున్నే లేచాను. పొద్దున్నే అంటే 8కి లేచాను నేను ఈరోజు. మెలకు రాలేదు అసలు. లేచి వాటర్ తాగేసి ఫస్ట్ థింగ్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి నా స్కిన్ కేర్ చేసేసుకొని రెడీ అయ్యాను. ఈ డ్రెస్ వచ్చేసి టాప్ నేను మీషోలో తీసుకున్నాను. కశ్మీరీ టాప్ అంటారు దీన్ని. ఇది మీకు కావాలంటే నేను లింక్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, తీసుకోండి. అరౌండ్ నాకు 350 పడిందా 400 అంతే, అంతకంటే ఎక్కువ పడలేదు. చాలా బాగుంది టాప్, ట్రై చేయొచ్చు మీరు. దాని తర్వాత ఇంకా నేను ముందు రోజు నానబెట్టుకున్న చియా సీడ్స్, జీలకర్ర, మెంతులు వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ తాగేసి ఇంకా బయలుదేరాము. టిఫిన్ ఏమి ఇంట్లో తినట్లేదు మేము, అద్వైత్కి ఒక్కడికి ఇంట్లో పెట్టాము. మేము స్టార్ట్ అయ్యేసరికి 9:30 అయింది. 9:15 to 9:30 మధ్యలో స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇన్ఫోసిస్ ఆఫీస్కి రీచ్ అయ్యాక ఫస్ట్ థింగ్ ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళి టిఫిన్ తిన్నాం మేము. నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు కొంచెం కారం మసాలా దోశ, కొంచెం బటర్ మసాలా దోశ, ఇంకా కొంచెం ఉగ్గాని తిన్నాను. అన్నీ కొంచెం కొంచెమే తిన్నాను, ఎక్కువ తినలేదు. దాని తర్వాత జింజర్ టీ బాగుంటుంది అని మా వదిన చెప్తే జింజర్ టీ అయితే తాగాను. ఆఫీస్ చాలా బాగుంది, రిసార్ట్ లాగే ఉంది ఆఫీస్ అయితే, బ్రహ్మాండంగా ఉంది. అండ్ ఈవెంట్ కూడా చాలా బాగా ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేశారు, బ్రహ్మాండంగా జరిగింది. ఆ ఈవెంట్ రిలేటెడ్ వీడియో అంతా కూడా నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను, చూడండి. అసలు ఒక్కొక్కటి ఒక్కోలాగా యూనిక్గా ఎంత బాగా ప్లాన్ చేశారంటే, కిడ్స్ని ఎంగేజ్ చేయడంలో డిఫరెంట్ కాంపిటీషన్స్ పెట్టారు, పెయింటింగ్ యాక్టివిటీస్, ఫుడ్ స్టాల్స్, ఒక్కటి కాదు బ్రహ్మాండం అసలు. ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి అక్కడే నూడిల్స్, సోయా మంచూరియా, లస్సీ, ఏమంటారు బేబీకార్న్, అదేమంటారు మంచూరియా, ఒక రైస్, అన్నీ కొంచెం కొంచెం తిన్నాను. ఇక్కడ ఫుడ్ సబ్సిడైజ్ ఫుడ్ అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంది, ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. ఆ లస్సీ అయితే 30 రూపీసే, ఆ ఫ్రూట్ కస్టర్డ్ 50 రూపీసే. మా ఆఫీస్లో అయితే ఆ లస్సీ మినిమం 60 రూపీస్కి అమ్ముతారు, అట్లుంటుంది. ఇదైతే ఇంకా మేము ఇన్ఫోసిస్ ఆఫీస్లో ఇవన్నీ కొంచెం మెయిన్ ఉంటాయి కదా, అవి చూసేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చాము 4:30కి. రాగానే మా వదిన అయితే టీ పెట్టి ఇచ్చేసింది. ఫుల్ అలసిపోయినాము ఇంట్లో అందరము వెళ్ళొచ్చి. టీ తాగేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను. దాని తర్వాత నేను నట్స్ మార్నింగ్ తినలేదు కదా, సో ఇంకా ఈవినింగ్ తిన్నాను అనమాట ఈరోజు నట్స్. నా నట్స్ తిన్నాక మళ్ళీ అగైన్ రెస్ట్, బాడీ పని చేయట్లేదు, అంత తిరిగి వచ్చాము. ఆఫీస్లోనే 12,000 స్టెప్స్ అయ్యాయి, అంటే మేము ఎంత తిరిగి ఉంటాము. దాని తర్వాత ఇంకా డిన్నర్ ఏమని చేసుకున్నామంటే జస్ట్ రాగిపిండి గంజి చేసుకున్నాము, ఎందుకంటే ఆఫ్టర్నూనే చాలా హెవీ అయిపోయింది. అండ్ నా దగ్గర ఆల్రెడీ బాయిల్డ్ చెన్నా స్ప్రౌట్స్ ఉండే, ఆ స్ప్రౌట్స్ తినేసి ఇంకా నేను జిమ్కి అయితే వెళ్ళిపోయినాను. హాయ్ ఆల్, ఈరోజు మన జిమ్ గోవిందా, సారీ మన డైట్ గోవిందా. బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు బయటే, రేపు కూడా గోవింద అవుతుంది. రేపు కూడా నేను బయటికి వెళ్తున్నాను. లంచ్ ఇంట్లోనే, బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్, బట్ డిన్నర్ మాత్రం బయట తింటాను. సో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని తినాలి రేపు. ఇప్పుడైతే జిమ్కి వెళ్తున్నాను. ఆల్రెడీ నా 10,000 వాకింగ్ స్టెప్స్ కాదు 12,000 స్టెప్స్ అయ్యాయి ఈరోజు బయటికి వెళ్ళాను కదా. సో అది ఇప్పుడు జిమ్కి వెళ్ళి కొంచెం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసి కొంచెం కోర్ వర్కౌట్స్ చేసి ఇంటికి వచ్చేసి పడుకోవడమే ఇంకా. ఓకే, మనం జిమ్ అయ్యాక కలుద్దాం. బాయ్ బాయ్. హలో ఆల్, ఇదైతే డే 11 ఆఫ్ వెయిట్ లాస్. ఈరోజు మ్యాక్సిమం బయటే తిన్నాను నేను, ఎందుకంటే మేము ఇన్ఫోసిస్ ఆఫీస్కి వెళ్ళాము, పెటిట్ డే ఉందని. పెటిట్ డే అంటే ఏం లేదు, ఫ్యామిలీని అంతా తీసుకెళ్ళచ్చు అనమాట ఆఫీస్కి. మా వదిన వర్క్స్ ఇన్ ఇన్ఫోసిస్, సో మేము వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ అక్కడే తిన్నాను, దోశ తిన్నాను, టీ తాగాను. లంచ్కి వచ్చేసి కొంచెం నూడిల్స్, కొంచెం సోయా మంచూరియా, కొంచెం బేబీకార్న్ మంచూరియా, కొంచెం ఏదో ఫ్లేవర్డ్ రైస్, లస్సీ తాగాను. సో ఇంకా ఇది క్యాలరీస్ ఏం కౌంట్ చేయలేదు, బికాజ్ మన దగ్గర వెయిట్ లేదు,
ఎంత తిన్నామో మన దగ్గర కౌంట్ లేదు బేసిక్గా. దాని తర్వాత ఇంటికి వచ్చి టీ తాగాను యాజ్ యూజువల్. డిన్నర్లోకి డిన్నర్ ఇస్ వెరీ లైట్, రాగి గంజి తాగాను అండ్ స్ప్రౌటెడ్ చెన్నా ఉంటుంది కదా అది తిన్నాను. దట్స్ ఇట్. బికాజ్ ఆఫ్టర్నూనే చాలా హెవీ అయిపోయింది అండ్ ఈ వేడికి ఆ జనాలు ఉండేదానికి చాలా కైండ్ ఆఫ్ ఎగ్జాస్టింగ్ అనిపించింది. అండ్ ఈరోజు జిమ్ ఏం స్కిప్ చేయలేదు. ఆఫీస్లోనే ఈరోజు ఆ ఆఫీస్లో తిరగడంలో 12,000 స్టెప్స్ వేసేసాను నేను. ఇంకా ఇంటికి వచ్చాక జిమ్కి వెళ్ళాను యాజ్ యూజువల్. 5 స్పీడ్ అండ్ 6 ఇంక్లైన్తో 15 minutes, 5.5 స్పీడ్ అండ్ 6 ఇంక్లైన్తో 15 minutes ట్రెడ్మిల్ చేశాను. దాని తర్వాత ఈరోజు 15 సూర్య నమస్కారాలు వేసాను అండ్ 10 minutes కంటిన్యూస్గా వర్కౌట్స్, ఫుల్ బాడీ వర్కౌట్స్ చేశాను. ఇంకా దాని తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. ఇప్పుడు ఇంకా స్కిన్ కేర్ చేసేసుకొని పడుకోవడమే. మళ్ళీ రేపు సండే ఐఎమ్ గోయింగ్ అవుట్. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఇంట్లోనే, బట్ డిన్నర్ మాత్రం బయటే. సినిమాకి వెళ్తున్నాను మా ఫ్రెండ్స్తో. సో రేపు కూడా మన డైట్ గోవిందని. జిమ్కి మాత్రం పొద్దున్నే వెళ్ళాలి, ఎందుకంటే రాత్రి కుదరదు, మనకు ఓపిక ఉండదు. మనం సినిమాకి మధ్యాహ్నం వెళ్తున్నాం కాబట్టి రాత్రి వచ్చి రావడానికి లేట్ అవుతుంది. అది మ్యాటర్. ఓకే, విల్ మీట్ ఇన్ టుమారోస్ వెయిట్ లాస్ జర్నీ. అండ్ ఇన్ఫోసిస్ ఆఫీస్లో పెట్టి డే ఎలా జరిగిందనేది ఐ విల్ పోస్ట్ వన్ వీడియో. ఎక్సలెంట్గా జరిగింది అసలు. ఇది బాగాలేదు అని చెప్పడానికి లేదు, అంత బాగుంది. బట్ క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉండే, విచ్ ఈజ్ ఎక్స్పెక్టెడే. సో బట్ ఇట్ రియలీ నైస్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుంది అని. సో ఐల్ పోస్ట్ దట్ వీడియో ఆల్సో, చూసేయండి అది కూడా. ఓకే, విల్ మీట్ ఇన్ టుమారోస్ వ్లాగ్. బై బాయ్.